సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 75వ వార్షికోత్సవ ఉత్సవాలు ప్రధాన ఉపాధ్యాయులు సత్తి గొండ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బక్క మంజుల బలరాం, డిఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ విద్యాసాగర్, మాజీ ఉప సర్పంచ్ స్మిత శ్రీధర్, మాజీ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గోనెల రఘు, రామన్న పంతులు మరియు గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొన్నారు. మరి పాఠశాలలో జరుగుతున్న అన్ని విషయాలు ఇక్కడ తెలుస్తాయి కాబట్టి మీ అందరికీ మా పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం.
ఈ వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎంఈఓ విద్యాసాగర్ గారు, అదేవిధంగా మా పాఠశాల ఏఏపిసి చైర్మన్ మన్నే అనసూయ గారు, తాజా మాజీ గ్రామ సర్పంచ్ మంజుల బలరాం గారు, అదేవిధంగా తాజా మాజీ ఎంపీటీసీ గారు రఘు గారు, రామన్న పంతులు, అదేవిధంగా ఈ గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీధర్ గారు, మరి అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా పేరెంట్స్, విద్యార్థుల తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు, పాత్రికేయులు అందరికీ పేరు పేరున నమస్కారములు. నిజంగా ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది వివిధ స్థాయిల్లో ఉన్నారు. బాగా అభివృద్ధి దశలో వాళ్ళు పయనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు పాఠశాల మీద ఎంతో మక్కువ కూడా ఉంది. కొందరు విదేశాల్లో ఉంటే, కొందరు ఈ గ్రామంలో ఉండి కూడా పాఠశాలలకు సేవలు అందిస్తూ ఉన్నారు. పాఠశాల ఏదైతే ఉందో వార్షికోత్సవంలో ముఖ్యంగా మనము ఆ సంవత్సరంలో ఏం చేసినాం దాని యొక్క నివేదికను చదవడం ఆనవాయితీ. మరి ఇప్పుడు నేను మన పాఠశాల యొక్క అభివృద్ధి, అటు అకాడమిక్ సైడ్, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సైడ్, మరి ఎలాంటి పురోగతి సాధించడం, మరి ఆ పురోగతి ఏ విధంగా ఉందో మనం నివేదిక రూపంలో చూద్దాం. వార్షికోత్సవ నివేదిక. ఈ సమావేశంలో అందరూ రావడం అనేది చాలా సంతోషం. ఇంకా చాలామంది పేరెంట్స్ ఇంకా రావాల్సి ఉంది, వాళ్ళు ఇంకా జాయిన్ అవుతారని భావిస్తూ ఉన్నాం. ఈ పాఠశాల రికార్డుల ప్రకారము 1950లో నెలకొల్పబడింది. అంటే దాదాపు 75 సంవత్సరాల చరిత్ర ఈ పాఠశాలకు ఉంది. ఇంత సీనియర్స్ పాఠశాల చాలా తక్కువగా కనిపిస్తాయి, అక్కడక్కడ తలుపున మెరుస్తూ ఉంటాయి. రామన్న పంతులు చెప్పినట్టు ఇది వజ్రోత్సవం, డైమండ్ జూబ్లీ. మరి దాదాపు 75 బ్యాచ్లు 10వ తరగతి ఇక్కడి నుంచి ఉత్తీర్ణత సాధించి వివిధ హోదాల్లో ఉండడం, మరి వాళ్ళు మంచి భవిష్యత్తులో ఉండడం, తర్వాత కొంతమంది విదేశాల్లో ఉంటే కొందరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 60 మందికి 60 మంది ఈసారి పాస్ అవుతారని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. 100% రిజల్ట్ వస్తుంది ఈసారి. మరి ఇదంతా కూడా మీ అందరి సహకారంతోనే.